హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి హెయిర్ షాంపూ హోమ్ మేడ్ డిఐవైస్ది తయారు చేస్తామండి. దీనివల్ల హెయిర్ చాలా పట్టుకొచ్చులాగా అయితే తయారవుతుంది. చాలా బాగుండిద్ది అండ్ డాండ్రఫ్ కూడా తగ్గిపోయిద్ది. అయితే ఈ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కప్పు అంటే చిన్న గిన్నె అంతా అలోవెరా జెల్ తీసుకున్నామండి. దాన్ని తీసుకొని మిక్స్ చేసేసుకుందాము. కొంచెం బాగా మిక్స్ చేసేసుకుంటే ఇలా మనం చేసుకుంటా కొంచెం అది వైట్ అంటే గ్రీన్ కలర్ ఉంది కదా, కొంచెం వైట్గా ఫామ్ అయ్యేదాకా తిప్పుకుందాము. లేదంటే అన్నీ కలుపుకొని తిప్పుకోండి, కానీ కాకపోతే అప్పుడు కష్టం లేకుండా ఇప్పుడు ఇలా తిప్పేసేసుకోండి. ఇది విటమిన్ ఈ క్యాప్సులు. ఇంతకు ఒకటి మర్చిపోయి వేసేసాము, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వేస్తున్నాం. 2 విటమిన్ ఈ క్యాప్సుల్స్ వేసుకోండి. వేసుకొని కలిగి తిప్పండి. అలానే 1 టేబుల్ స్పూను ఆల్మండ్ ఆయిల్, 1 టేబుల్ స్పూను ఆముదము అంటే క్యాస్టర్ ఆయిల్, 1 టేబుల్ స్పూను కోకోనట్ ఆయిల్, 1 టేబుల్ స్పూను మందార ఆయిల్. ఇవన్నీ వేసేసి మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోండి. 1 పావు స్పూను ఇది ఆమ్లా పౌడరు వేసేసుకొని కలిపేసేసుకోండి. అలా అన్నీ వేసినప్పుడు ఒక్కొక్కసారి తిప్పుకుంటే మనకి తొందరగా కలిసిపోతాయి. 1 పావు స్పూను మందార పొడి, ఇది కూడా కలిపేసేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కటి వేసేసినప్పుడు కలిపేసుకోమనేది, అన్నీ వేసినప్పుడు ఒకటేసారి కలిపేమనుకోండి కొంచెం కింద పోతుంది, లేదంటే కొన్ని ఇది ఏంటంటే బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా, సో అంతగా అనిపించదు అనమాట. సో ఒక్కొక్కటి వేసుకోవడం ఒక్కొక్కటి కలిపేసుకోవడం చేస్తూ ఉంటే మనకే ఈజీగా ఉండిద్ది. 1 స్పూను శీకాకాయ పొడి. ఇదేంటంటే ప్రతిసారి కలుపుకోండి అని ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఈ షాంపూ అంతకుముందు చేసాము. అప్పుడేంటంటే అన్నీ ఒక్కసారి వేయగానే తిప్పుతుంటే ఆ చుట్టూతో అంటుకోవడము, తర్వాత ఏంటంటే బాగా బబుల్స్ ఫామ్ అయిపోయి కలపడానికి చాలా కష్టమైంది. ఇలా అనుకోండి, ఒక సెకండ్ 2 సెకండ్లు తిప్పగానే మనకి మిగతాయి కలుపుకోవడానికి ఈజీ అయ్యిద్ది. ఇది గోరింటాకు పొడి 1 టీ స్పూన్స్ అయితే వేసుకోండి. వేసేసుకొని కలుపుకోండి అని చెప్తున్నానని చెప్పేసి మనలో ఏమనుకోవద్దు. ఒకసారి చూడండి, ఒట్టి గోరింటాకు 2 స్పూన్స్ వేసి కలుపుతుంటేనే ఇది కొంచెం ఇబ్బంది పెట్టేసేస్తుంది కదా. ఈ షాంపూ తోటి మీరు వీక్లీ థ్రైస్ తలస్నానం చేసినా కానీ ఏంటంటే మీకు కలర్ పెట్టుకునే ఆప్షన్ ఉండదు, కానీ హెయిర్ అయితే పట్టుకుచ్చులాగా భలే ఉండిద్దబ్బా. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది 1 పావు స్పూను ఇది మునగాకు అంటే మొరింగా లీవ్స్ అంటారు కదా, అది ములక్కాయలు తెలుసు కదా, ఆ ఆకుల పొడి అన్నమాట. ఇది బీట్రూట్ పౌడరు. కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, ఇంకొంచెం అలోవెరా జెల్ వేసుకోండి. ఇంకో 2-3 స్పూన్లు అలోవెరా జెల్ వేసేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం తిక్కుగా అనిపించింది. ఇది ఒక్క రోజు కోసమే మేము ఇంత కష్టపడి చేసుకుంటున్నాం అనుకుంటున్నారా? లేదండి, ఇది 1 వీక్ 10 డేస్ వరకు అయితే ఉంచాము. ఎందుకంటే ఇంకా అది అంత ఎక్కువగా మేమైతే చేయలేదు. ఎవ్రీ వీక్ చేసుకుంటూ ఉంటాము. నేను మా పాప వీక్లీ 3 టైమ్స్ అయితే చేస్తూ ఉంటాం కాబట్టి మాకు అంత స్టోరేజ్ అది ప్రాబ్లం అనిపించలేదు. ఇదైతే మేము 1 వీక్ 10 డేస్ అయితే ఉంచేసినా కానీ అంటే బూజు పట్టడం అట్లా ఏం అనిపించలేదు. స్మెల్ కూడా సూపర్గా ఉంది. హెయిర్ పట్టుకున్నా కానీ బాగుంది. దీన్ని ఎన్నాకి వేరుగా కూడా యూజ్ చేయొచ్చు. ఇక ఫ్లేవర్ కోసం అయితే ఒక 2-3 డ్రాప్స్ అయితే లెమన్ గ్రాస్ వేసాము. మీ దగ్గర ఇన్ కేస్ రోస్మేరీ ఏదో ఒకటి ఒక ఫ్లేవర్ ఉన్న చిన్న చిన్న ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా, సో అలాంటివి వేసుకుంటే ఏంటంటే మనకి ఆ ఫీల్ రాగానే ఒక మనసుకి చాలా రిఫ్రెష్మెంట్గా అనిపించిద్ది. స్మెల్ బాగుండిద్ది, ఫీల్ బాగుండిద్ది. మళ్ళీ మనం హెడ్ బాత్ చేసిన దాకా కూడా ఇది చాలా బాగా పనిచేసిద్ది.
ఇక ఇప్పుడేంటంటే మీరు ఏ షాంపూ వాడతారో ఈ షాంపూ ఆ షాంపూ అనే పేరేం చెప్పట్లేదు. ఒక 3-4 స్పూన్లు లేదంటే అంతకంటే ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఎక్కువ తయారు చేసైనా పెట్టుకోండి. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఆ గిన్నెంత తయారు చేసుకొని పెట్టుకున్నా కానీ 1 వీక్ 10 డేస్కి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి అబ్బా. ఇంట్లో ఉండేయే కదా, ఒక్క రోజుకైతే అయిపోవు కదా. సో అంటే బయట ప్రొడక్టే కదా షాంపూ, మీరు తయారు చేసింది ఏంది అని కాదు. షాంపూ డైరెక్ట్గా యూజ్ చేయకుండా మనం ఇన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటున్నాం కాబట్టి మన హెయిర్ బాగా పెరగడానికి అండ్ వైట్ హెయిర్ని మనం రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేసిద్ది. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ఒక్క వాష్లో అయితే మనకి స్మూత్నెస్ తెలుస్తుంది, కానీ కలర్ చేంజ్ అయిందా కాదా. కానీ లిటిల్ బిట్ నాకైతే చేంజ్ కనిపించింది. మా పాపకు కొంచెం వైట్ హెయిర్ ఎక్కువగా ఉండేది. అదైతే ఏంటంటే ఒక 1 వీక్ అరే చూస్తే అరే దీనికి వైట్ హెయిర్ తగ్గిందా అని అనిపించింది. అంటే మేము సొంతంగా చెప్తున్నామని కాదు, ఇలాంటి డిఐవైస్ ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మా పాపకైతే వైట్ హెయిర్ చాలా వరకు తగ్గింది. ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత మేము ఇది అయితే మీ ముందుకు తీసుకొచ్చాం. ఇదే ఫస్ట్ టైం అయితే అన్నీ అయితే మాకు తెలియదు కదా. దీన్ని హెన్నా బదులుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం తలకి అప్లై చేసేసుకొని కొంచెం సేపు జస్ట్ మసాజ్ చేసుకొని ఇంకా కొంచెం మనం మరీ వాటర్ కారిపోయేటట్టు తల తడుపుకోవద్దు. మామూలుగా దీన్ని కొంచెం హెయిర్ అంటే లిటిల్ బిట్ కొంచెం తడి తల మీద, అంటే తడి పొడిగా ఉంటుంది చూసారా హెయిర్, దాని మీద కొంచెం పెట్టుకొని మీరు హెడ్ బాత్ చేయొచ్చు. లేదు అంటారా, షాంపూ కలపక ముందు ఉన్న మిశ్రమం వరకు కలుపుకొని అప్పుడు హెయిర్కి పట్టించేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత షాంపూ చేసేసుకోండి. మీ ఓపిక మీ తీరిక అన్నమాట. ఇది కూడా ఇంతనా మా వల్ల కాదు, ఇంకా షార్ట్లో చెప్పండి అంటే లైఫ్ అనేది షార్ట్ కాదు. మనం ఒక రోజుకో ఒక గంటకో ఒక సెకండ్కో బతికి అయితే వెంటనే చచ్చిపోవట్లేదు కాబట్టి ఏది షార్ట్లుగా వచ్చింది ఏది మన దగ్గర నిలబడదు. కాబట్టి ఈజీగా చెప్పాలి అని అంటే అయితే మేబీ నా వల్ల అయితే కాదేమో, కానీ భలే ఉండిద్దండి. ఫీల్ మాత్రం చాలా బాగుండిద్ది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. అన్నీ ఒకసారి తెప్పించుకున్నామంటే ఈ రోజుల్లో దొరకందంటూ లేదు. బయట దొరకకపోయినా ఆన్లైన్లోనైనా దొరుకుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాయి. లింక్ పెట్టమని చెప్పొద్దు, ఎందుకంటే తెప్పించుకొని చానాళ్ళు అయింది. లింక్స్ అయితే నేను చూసుకోలేదు. మేబీ ఉంటే నేను ఫార్వర్డ్ చేస్తాను. కొన్ని అయితే ఏంటంటే బయట షాప్లో కూడా తెప్పించుకున్నాను. ఓకేనా. ఇంకా ఇది డిఐవై షాంపూ మీరు హ్యాపీగా చేసుకొని పెట్టుకోండి. మీకు కావాలి అంటే ఎప్పుడైనా కానీ ఇంకోసారి చేసి 1 మంత్ నిల్వ ఉండిద్దా లేదా అనేది అయితే చూసి చెప్తాము. 10 డేస్ అయితే పక్కాగబ్బా. మాకైతే వేరే బ్యాడ్ స్మెల్ రావడం కానీ లేకపోతే పాడైపోవడం కానీ ఏది రాలా. ప్లీజ్ ఏమనుకోవద్దు, సడన్గా డ్రమ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా. ఇంతవరకు వీడియో అయితే ఏం చేస్తున్నాను. షాంపూ అయితే సూపర్ ఉందబ్బా. ఇది గాజు సీసాల్లోనే నిలవ పెట్టుకోవాలని ఏం లేదు, ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా ఉండిద్ది. మేము 2 బాటిల్స్లో వేసి చూసాం, 2 బాటిల్స్లోనూ నిలవైతే ఉంది. మరి ఇక సంవత్సరాలు ఉండాలని అయితే కోరుకోకండి అబ్బా. ఏదైనా కానీ మన ఇంట్లో తయారు చేసుకునేవి. ఓకేనా. ఒక రోజు వండుకున్న అన్నాన్ని 10 రోజుల తర్వాత తినం కదా. రోజు అన్నం వండుకుంటున్నాం కదా. హెయిర్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే చేసుకోండి. 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో అయితే చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా. ఇదండి, మేమైతే ఇప్పుడైతే ప్లాస్టిక్ బాటిల్లో చూపిస్తున్నాం మీకోసం అనేసి. గాజు బాటిల్ ఉంది కానీ అందరు గాజు బాటిల్స్ అయితే అవైలబుల్ ఉండవు కదా. డిఐవై షాంపూ చాలా బాగుండిద్ది. మాకైతే మా అమ్మ కూతుర్లకైతే ఇది మేమిద్దరం వీక్లీ 3 టైమ్స్ చేస్తాం కాబట్టి 6 వాషెస్కి వచ్చింది. ఇంకా మిగిలిన నేనైతే ఇంక 2-3 సార్లు ఎక్స్ట్రానే చేసుకుంటాను అనమాట. ఓకేనా. ఇది ఇప్పుడు వీడియోలో అయితే పెట్టేసేస్తున్నానండి. చాలా బాగుండిద్ది. ఒకసారి అయితే ట్రై చేయండి.
ఇలా క్లీన్గా మొత్తం తీసేసుకోండి. అది స్పూన్తోనైనా చేత్తోనైనా లేదంటే అది సిల్క్ అంది ఉంటుంది కదా స్పాచ్లా, దాంతోనైనా కానీ తీసేసుకోండి. ఇలా ఇంకా స్టోర్ చేసేసుకోండి. మేమైతే దీన్ని బాత్రూంలో పెట్టేసేసుకుంటాము. ఎవరైనా తలస్నానానికి వెళ్తే వాళ్ళని యూజ్ చేస్తామన్నమాట. ఓకే.